హాయ్ అండి, రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక ముప్పావు కప్పు పెసలు తీసుకున్నానండి. తర్వాత ఒక ముప్పావు కప్పు కందిపప్పు, ఒక కప్పు పల్లీలండి, ఒక సగం కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు మినప్పప్పు, ఒక ముప్పావు కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఇవన్నిటిని బాగా 2 సార్లు క్లీన్ చేసేసి 6 గంటలు నానబెట్టుకోవాలండి. దీనిలోకి మనము పచ్చిమిర్చి కాకుండా నేను ఎండుమిరపకాయలు వేసానండి. అవి కూడా బాగా టేస్ట్గా ఉంటాయండి, ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నట్టుగా కాకుండా. ఇప్పుడు అది బాగా నానిన తర్వాత మనం బాగా మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలండి. అవి వేసేటప్పుడు కొంచెం అల్లం, పచ్చి అల్లము ప్లస్ ఉప్పు, జీలకర్ర అన్నీ వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి అన్నీ మల్టీగ్రెయిన్ కాబట్టి రకరకాలుగా ఉంటుంది, అందుకని మొత్తం బాగా మెత్తగా వేసుకోవాలండి. అదొకటి, ఇవి ఎప్పుడు రెగ్యులర్గా మనం మామూలుగా వేసుకునే దోశలు పిల్లలు కూడా అంత ఇష్టపడరు కదండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వాడినవన్నీ చలవ పదార్థాలే, అందుకోసం అని చెప్పేసి నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే అండి. నేను దీనిలోకి చట్నీ కూడా డిఫరెంట్గా చేశానండి. రెగ్యులర్గా మనం ఎప్పుడు తినేది కాకుండా అల్లము, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి అలా చేశానండి. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. దీనికి కాంబినేషన్ మాత్రము అది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ఎలా చేస్తారో అలా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి. నా ఛానల్ని అందరూ బాగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ.